హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ ప్రైజ్ లార్డ్. మరి మరొకసారి మరొక ఆదివారము మనము కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను, అందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి లాక్డౌన్ టైంలో మరి లాక్డౌన్ కూడా తీసివేశారు గవర్నమెంట్. మరి చాలామంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాకపోతే అందరూ కూడా మరి బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత అట్మోస్ట్ ప్రికాషన్స్తో మరి మీ పనులు చేసుకుంటే మంచిదని ఆశపడుతున్నాను. మరి ఈ రోజున ఆదివారము అందరికీ తెలుసు, మరి దేవుని వాక్యం ధ్యానిద్దాం. మరి ఈరోజు మనకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి డిస్కస్ చేద్దామని ఆశపడుతున్నాను. సో ప్రతి ఒక్కరికి ఉండే కామన్ థింగ్, అందరికీ ఉండే కామన్ థింగ్ ఏంటంటే పెయిన్. సో పెయిన్ లేకుండా ఏ మనిషి కూడా ఈ లోకంలో జీవించలేరు. మనిషి అనే కాదు, ప్రతి యానిమల్కి కానీ ఎవరికైనా సరే పెయిన్ ఉంటుంది. సో మనం హ్యూమన్స్కి వచ్చే పెయిన్ డిఫరెంట్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి మనకున్న పెయిన్కి కాజ్ ఏంటి, ఆ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే విషయం మనం చూద్దాం బైబిల్లో. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా యూస్ఫుల్ టాపిక్. మరి ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసే టాపిక్. కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకురండి. బైబిల్స్ లేకపోతే ఒక వైట్ పేపరును ఒక పెన్ తీసుకోండి. నేను చెప్పే రిఫరెన్సెస్ రాసుకోండి. తర్వాత మీరు నేను చెప్పింది ఉన్నదో లేదో కరెక్టో కాదో మీరే బైబిల్ లేదా ఆన్లైన్లో చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి ఈరోజు మన టాపిక్ రీజన్ ఫర్ పెయిన్. మనకున్న శ్రమలు కానీ, మనకున్న ప్రాబ్లమ్స్ కానీ, మనకున్న పెయిన్ కానీ, మనకున్న నొప్పి కానీ కారణం ఏంటి, ఆ పెయిన్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, పెయిన్ ఎందుకు వస్తుంది మన లైఫ్లో, వై డస్ గాడ్ పర్మిట్ పెయిన్, మన లైఫ్లో దేవుడు ఎందుకు పెయిన్ లేదా మనకెందుకు పెయిన్ కలుగుతుంది అనే విషయాన్ని మనం పర్ఫెక్ట్గా ఆ బైబిల్లోని సీక్రెట్స్ని మనం రివీల్ చేసి ఒక విడుదల లేదా ఒక ఫ్రీడమ్ని మనం పొందుకోవడానికి పెయిన్ నుంచి మనం ట్రై చేద్దాం. కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. నేను చిన్న ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసి మనం ఒక మెసేజ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా లైఫ్లో అనేక పరిస్థితుల్లో గుండా మేము వెళ్తున్నప్పుడు తండ్రి, అనేక కష్టాల్లో గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే కామన్ తండ్రి ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక సఫరింగ్ లేదా పెయిన్ తండ్రి. ఆ పెయిన్ నుంచి, ఆ సఫరింగ్ నుంచి ఎలా బయటికి రావాలో తండ్రి ఈరోజు మీ యొక్క జీవ వాక్యం ద్వారా నాకు మా అందరికీ తెలియజేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఏ విధంగా తండ్రి మేము సంతోషంగా ఉండాలో, ఏ విధంగా తండ్రి హ్యాపీగా ఉండాలో, ఏ విధంగా పీస్ఫుల్గా ఉండాలో తండ్రి. ఒక పెయిన్ ఒక రీజన్స్ ఏంటి, పెయిన్ ఒక కారణం ఏంటి మా లైఫ్లో, ఆ పెయిన్ నుంచి ఎలా బయటపడాలో మీరే మాకు తెలియజేసి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి తండ్రి, ఏ విధంగా అడ్డంకులు లేకుండా మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని తండ్రి. వాక్యము అనంతరము తండ్రి సంతోషంతో, సమాధానంతో, హ్యాపీగా మేము తిరిగి జీవించడానికి, ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పెయిన్, నొప్పి ఎందుకు వస్తుంది మన లైఫ్లో, లేదా సఫరింగ్ మన లైఫ్లో ఎందుకు వస్తుంది, పెయిన్ గల కారణాలు ఏంటి, వై డస్ గాడ్ పర్మిట్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద పెయిన్ అనే విషయం మనం చూద్దాం బైబిల్లో. కాబట్టి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ కూడా కామన్గా పెయిన్ని అనుభవిస్తుంటారు లైఫ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్త్రీ లేదా ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ బేబీ డెలివరీ టైం వచ్చినప్పుడు చాలా పెయిన్ గుండా స్త్రీ వెళ్తుందని మనకు తెలుసు. షీల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. సో చాలా సఫర్ అవుతుంది ఆ స్త్రీ బేబీని డెలివరీ చేయడానికి, బేబీని ఒక న్యూ లైఫ్ ఇవ్వడానికి. ఆ మదర్ ఎంతగా పెయిన్ అనుభవిస్తూ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. సో నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, నొప్పి మన లైఫ్లో కలిగిందంటే, ఒక సఫరింగ్ మన లైఫ్లో కలిగిందంటే, ఒక పెయిన్ మన లైఫ్లో కలిగిందంటే, డెఫినెట్లీ మన లైఫ్లో ఒక న్యూ ఈవెంట్ లేదా న్యూ థింగ్ లేదా న్యూ లైఫ్ మనకి
దేవుడు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది బైబిల్లో కూడా నేను చూపిస్తాను ప్రతి ఒక్కరికి. సో పెయిన్ మన లైఫ్లో వచ్చిందంటే దానికి రీజన్ ఏంటంటే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అని మనం తెలుసుకోవాలి. సఫరింగ్ మన లైఫ్లో వచ్చిందంటే ఒక న్యూ లైఫ్ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టే మనకు సఫరింగ్ వచ్చింది, కాబట్టే మనకు పెయిన్ వచ్చింది అనే విషయం మనం తెలుసుకోవాలి బైబిల్ ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరు బాధపడవలసిన అవసరం లేదు, సఫరింగ్ గుండా వెళ్ళే ప్రతి ఒక్కరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సఫరింగ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ పెయిన్ ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది ఆ పెయిన్కి సఫరింగ్ ఉండే రీజన్ ఏంటంటే మనకు న్యూ లైఫ్ ఇవ్వడానికి, ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి, ఒక కొత్త మార్గమును దేవుడు మనకు చూపించడానికి ఆయన ఆశపడుతున్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బైబిల్లో చూసినట్లయితే చాలామంది మన బైబిల్లో చూసినట్లయితే పెయిన్ తర్వాతే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది బైబిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నోవా మనం చూసుకున్నట్లయితే నోహా కూడా రెయిన్ వచ్చినప్పుడు లేదా 40 days రెయిన్ వచ్చినప్పుడు చాలా పెయిన్ గుండా వెళ్ళాడు. ఆ షిప్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. సో ఆ పెయిన్ అంతా ఏమైంది, న్యూ లైఫ్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ చాలామంది పాపం చేసిన వాళ్ళు చనిపోయారు, ఆ ఫ్యామిలీ ఒకటే జీవించారు, న్యూ లైఫ్ స్టార్ట్ అయింది నోవాకి. అలాగనే మన బైబిల్లో చాలామంది చూసుకుంటే జోసెఫ్ని చూసుకుంటే జోసెఫ్ కూడా వాళ్ళ బ్రదర్స్ చాలా కష్టపెట్టారు, చాలా పెయిన్ ఇచ్చారు, చాలా సఫరింగ్ ఇచ్చారు. జోసెఫ్ని చంపడానికి ప్రయత్నించారు, వేరే ప్రాంతానికి వేరే దేశానికి కూడా అమ్మేయడానికి చూశారు జోసెఫ్ని. సో ఆ పెయిన్ గుండా జోసెఫ్ వెళ్తే తర్వాత ఏం జరిగింది, ఫ్రీడమ్ వచ్చింది, ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాడు జోసెఫ్, దేవుడు బ్లెస్ చేశారు. సో ప్రతి పెయిన్కి వెనకాల ఒక బ్లెస్సింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనే విషయం మన అందరం తెలుసుకోవాలి ఈరోజు. హ్యూమన్ బీయింగ్స్గా మనందరం తెలుసుకోవాలి. సో అలాగనే మనం మోజెస్ చూసుకుంటే మోజెస్ కూడా వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. చాలా తన లైఫ్లో చాలా పెయిన్ గుండా వెళ్ళాడు మోజెస్. అబ్రహాం చూసుకున్నా సరే చాలా పెయిన్ గుండా వెళ్ళాడు అబ్రహాం. తనకు చాలా సఫరింగ్ గుండా వెళ్ళాడు చాలా రోజులు. ఆ తర్వాత అబ్రహాంని దేవుడు బ్లెస్ చేసి అనేక మంది బ్లెస్సింగ్గా దేవుడు ఆశీర్వదించాడు. సో శాంసన్ తీసుకున్నా, లేదంటే డేవిడ్ తీసుకున్నా, లేదంటే సోలమన్ తీసుకున్నా, లేదా మనకి న్యూ టెస్టిమెంట్లో జీసస్ క్రైస్ట్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, మన రోల్ మోడల్. సో యేసుక్రీస్తు చాలా పెయిన్ గుండా వెళ్ళారు. హీ వెంట్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. సిలువ పైన చనిపోయినంతగా పెయిన్ అనుభవించారు. ఆ రీజన్ ఏంటంటే మనకి న్యూ లైఫ్ని ఇవ్వడానికి. సో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ యూ షుడ్ అండర్గో పెయిన్ అనే విషయం తెలుసుకోవాలి. ఒక న్యూ వేని కావాలంటే, ఒక న్యూ హోప్ని కావాలంటే, ఒక న్యూ లైఫ్ని కావాలంటే డెఫినెట్లీ యూ షుడ్ గో త్రూ పెయిన్ ఇన్ యువర్ లైఫ్ అనే విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. సో అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ తీసుకుంటే బైబిల్లో పౌల్ వాజ్ ఏ వెరీ బిగ్ సిన్నర్. చాలామందిని చంపేశాడు పౌల్. దేవుడిని ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో చాలామందిని పౌల్ చంపేశారు. అయినా సరే ఆ పెయిన్ గుండా వెళ్ళాడు పౌల్ వెంట్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ హిస్ మినిస్ట్రీ దట్ గేవ్ పీపుల్ ఏ న్యూ లైఫ్. సో పౌలు ఎంత పెయిన్ అనుభవించాడో దేవుని సువార్త ప్రకటించడానికి, అంతగా ఆ పెయిన్ ఎంత అనుభవించాడో పౌల్, అంతగా చాలామంది కొత్త లైఫ్ని వాళ్ళు పొందుకున్నారు. సో ప్రతి ఒక్కరు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ లైఫ్లో పెయిన్ ఉంటే కనుక, నీ లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటే కనుక, నీ లైఫ్లో సఫరింగ్ ఉంటే కనుక, నీ లైఫ్లో ఇబ్బందులు ఉంటే కనుక, నీ లైఫ్లో ఏ విధమైన కష్టాలు ఉంటే కనుక దానికి దేవుడు అనుమతిస్తారు. ఎందుకంటే కారణం ఒకటే, నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి, నీకు కొత్త లైఫ్ని ఇవ్వడానికి, నీకు కొత్త వేని చూపించడానికి, కొత్త మార్గంను చూపించడానికి, నిన్ను కొత్త పర్సన్గా మార్చడానికి అనే విషయం సత్యాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి. ఈరోజు పెయిన్ వస్తుందంటే రీజన్ ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా పెయిన్ వస్తే సఫర్ అవడం కాదు, పెయిన్ వస్తే ఇంట్లో మూల కూర్చొని బాధపడుతూ, కొంతమంది అయితే డ్రింకింగ్ చేస్తూ, కొంతమందిని అయితే ఒంటరిగా వెళ్ళిపోయి కొంతమంది చనిపోవడం చేస్తుంటారు పెయిన్ వస్తే. కానీ పెయిన్ వస్తే చేయవలసింది అది కాదు. కానీ పెయిన్ వస్తే వీ షుడ్ కమ్ టు గాడ్ అండ్ రీకన్సైల్ విత్ గాడ్. వీ షుడ్ కమ్ టు గాడ్ అండ్ ట్రై టు టాక్ విత్ గాడ్. వీ షుడ్ కమ్యూనికేట్ విత్ గాడ్ అనే విషయం తెలుసుకోవాలి. సో పెయిన్ ఈజ్ ఎ రీజన్ ఫర్ అస్ టు కమ్యూనికేట్ విత్ గాడ్ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్ బిహైండ్ ఇట్ అండ్ గో అకార్డింగ్ టు ద గాడ్స్ విల్ అనే విషయం మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను బైబిల్లోనే చూపిస్తాను. ఏం జరిగిందో పెయిన్ వస్తే, ఆ పెయిన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ పెయిన్ వల్ల ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏంటి జరగబోతుంది అనే విషయం కూడా మనం చూపిస్తాను బైబిల్లో. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి.
లూకా సువార్త 5వ అధ్యాయము 17-26 మనం చూద్దాం బైబిల్లో. లూక్ చాప్టర్ 5 వర్స్ 17-26. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే లూక్ చాప్టర్ 5 వర్స్ 17-26 చూడండి. తెలుగు బైబిల్ ఉంటే లూకా సువార్త 5వ అధ్యాయము 17-26 మనం చదువుదాం బైబిల్లో. దాంట్లో ఏమని రాస్తుందంటే, ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. వన్ డే వెన్ జీసస్ వాస్ టీచింగ్, సమ్ ఫారిసీస్ అండ్ టీచర్స్ ఆఫ్ ది లా వేర్ సిట్టింగ్ దేర్ హూ హ్యాడ్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ టౌన్ ఇన్ గలిలీ అండ్ జూడియా అండ్ ఫ్రమ్ జెరూసలేం. సో ఒకరోజంట యేసుక్రీస్తు అక్కడ కూర్చొని అక్కడ బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ఎవరికి? టీచర్స్కి బోధిస్తున్నారు, ఫరిషియల్కి బోధిస్తున్నాడు. తర్వాత చాలామంది ఎక్కడి నుంచి వచ్చారంటే గలిలీ నుంచి వచ్చారు, జూడియా ప్రాంతం నుంచి వచ్చారు, యెరూషలేం నుంచి వచ్చారు. సో అన్ని ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి కూర్చుంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని బోధిస్తున్నారు యేసుక్రీస్తు. ఆ విధంగా బోధిస్తున్న టైంలో ఏం జరిగిందంటే, ద పవర్ ఆఫ్ ది లార్డ్ వాజ్ ప్రెజెంట్ ఫర్ జీసస్ టు హీల్ ద సిక్. యేసుక్రీస్తుకి పవర్ ఉందంట. ఏం పవర్ అంట? టు హీల్ ద సిక్. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరిచే శక్తి యేసుక్రీస్తుకి ఉన్నది అని అక్కడ వాక్యం సెలవిస్తోంది. నేను చెప్పే మాటలు కాదు కానీ బైబిల్ జీవ గ్రంథం సెలవిస్తోంది. ఏంటంటే, ద పవర్ ఆఫ్ ది లార్డ్ వాజ్ ప్రెజెంట్ ఫర్ జీసస్ టు హీల్ ద సిక్. యేసుక్రీస్తుకి ఒక శక్తి ఉంది. ఏంటంటే, స్వస్థపరిచే శక్తి యేసుక్రీస్తుకు ఉన్నది అని బైబిల్ సెలవిస్తోంది. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, నీ సఫరింగ్ని తీసివేసే శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది. నీ పెయిన్ని తీసివేసే సఫరింగ్ యేసుక్రీస్తు మాత్రమే ఉంది. నీ బలహీనతలను తీసివేసే శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది. నీ అనారోగ్యంను తీసివేసే శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది. నీ యొక్క జీవితాన్ని మార్చే శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది. నీకు మంచి లైఫ్నిచ్చే శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది. నీ మార్గాన్ని క్లియర్ చేసే శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా వర్స్ 18లో ఏమనుందంటే, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సమ్ మెన్ కేమ్ క్యారింగ్ ఎ ప్యారలైజ్డ్ మ్యాన్ ఆన్ ఎ బెడ్. ఒక వ్యక్తినంట పారాలసిస్, స్ట్రోక్తో బాధపడుతున్న వ్యక్తి, స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి కదపలేని పరిస్థితుల్లో బాధపడుతున్న వ్యక్తిని కొంతమంది ఏం చేశారంటే ఒక మంచం మీద పెట్టి మోసుకొని వచ్చారంట. దే ట్రైడ్ టు టేక్ హిమ్ ఇన్ టు ద హౌస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. చూడండి ఏం జరిగిందో. ఆ వ్యక్తిని మంచం మీద మోసుకొని వచ్చి కొంతమంది మనుషులు ఏం చేశారంటే, మంచం మీద నుంచి ఆ వ్యక్తిని, ఎవరికైతే కాళ్ళు పనిచేయట్లేదు, ఎవరికైతే చేతులు పనిచేయట్లేదో, పారాలసిస్, స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పనిచేయకుండా బెడ్ రిడన్ అయిపోయిన ఒక వ్యక్తిని, బలహీనంగా ఉన్న ఒక వ్యక్తిని, అనారోగ్యంతో చాలా కాలం నుంచి పెయిన్తో సఫర్ అవుతున్న వ్యక్తిని ఏం చేశారంట ఆ మనుషులు? మంచం మీద మోసుకొచ్చి, యేసుక్రీస్తుకి శక్తి ఉంది కదా. ఏం శక్తి? స్వస్థపరిచే శక్తి, నూతన జీవితాన్ని ఇచ్చే శక్తి, న్యూ లైఫ్ని ఇచ్చే శక్తి ఉంది. కాబట్టి ఏం చేశారంటే, మంచం మీద మోసుకొచ్చి యేసుక్రీస్తు ముందు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఏం జరిగింది? ఆ వ్యక్తికి చాలా పెయిన్ గుండా వెళ్తున్నాడు. సఫరింగ్. ఎందుకంటే పారాలసిస్, స్ట్రోక్ వచ్చింది కాబట్టి చాలా సఫర్ అవుతున్నాడు. తను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, తిండి తినలేని పరిస్థితిలో ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు, చాలా పెయిన్లో ఉన్నాడు, చాలా సఫరింగ్లో ఉన్నాడు. అంతకుముందు చాలా మందికి చూపించాడు, చాలా డాక్టర్స్ చూపించాడు. ఎంతోమందికి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా ఏమి సహాయం చేయలేకపోయారు. ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. ఎవ్వరు కూడా ఆ వ్యక్తికి లైఫ్ని ఇవ్వలేకపోయారు. మనం కూడా చాలాసార్లు పెయిన్లో ఉన్నప్పుడు, సఫరింగ్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర రాకుండా ఏం చేస్తుంటామంటే, మనుషుల దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాం. మనుషుల వైపు మనం పరిగెడుతూ ఉంటాం. సహాయం కొరకు మనం ఇటు అటు కింద మీద అన్ని తిరుగుతూ ఉంటాం మనం సహాయం కొరకు. కానీ నిజంగా సహాయం చేసే వ్యక్తి దగ్గర మాత్రం మనము ఎప్పటికీ రాము అనే విషయం తెలుసుకోవాలి. సో అన్ని ప్రయత్నించి, అన్ని రకాల గుండా వెళ్ళి, అన్నీ కూడా తిరిగి ఎక్కడ కూడా ఫలితం దక్కకపోతే, ఎక్కడ కూడా కావాల్సింది దొరకపోతే, ఎక్కడ కూడా తనకి స్వస్థత రాకపోతే, ఫైనల్గా అల్టిమేట్గా లాస్ట్గా వచ్చింది ఎక్కడికంట? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అని ఒక థాట్ వచ్చింది ఆ వ్యక్తికి. ఆ థాట్ ముందు వస్తే బాగుంది. మధ్యలో జరిగేవంతా కూడా ఆ ఆ శ్రమ, లేదంటే ఆ యొక్క లాస్ అన్నీ కూడా లేకుండా డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే బాగుంది స్టార్టింగ్లోనే. కానీ రాలే. ఎందుకంటే మనందరం కూడా రాము. ఫస్ట్ దేవుడు అంటే మనకి ఎప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తారు? కష్టం వచ్చినప్పుడే, పెయిన్ వచ్చినప్పుడే మనకి దేవుడు జ్ఞాపకం వస్తారు. మిగతా టైంలో మనకి దేవుడు గుర్తుకు రారు అనే విషయం మనం తెలుసుకోవాలి.
సో ప్రతి ఒక్కరు ఒకవేళ మనం ఆ స్టేజ్లో ఉంటే, ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉంటే గనక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కష్టం వచ్చిన వెంటనే దేవుని దగ్గర రావాలి. అంతేగాని చాలా టైం అయిపోయిన తర్వాత అన్నీ తిరిగేసి, అన్నీ ప్రయత్నించి, ఇంకెక్కడ దారి ఎక్కడ మనకి ఒక సొల్యూషన్ దొరకకపోతే అప్పుడు దేవుడి దగ్గరకొస్తే ఫలితం ఏముంది? మధ్యలో చాలా మనం కోల్పోతాం. మధ్యలో చాలా మనం లాస్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కష్టం వచ్చిన వెంటనే దేవుని దగ్గర రావడము మనం తెలుసుకోవాలి. సో, ఆ వ్యక్తి ఏం చేశారంటే అన్నీ తిరిగేసి కష్టపడి ఇంక ఎక్కడా కూడా స్వస్థత దొరకకపోతే అల్టిమేట్‌గా వచ్చింది ఎక్కడికంట? యేసుక్రీస్తు దగ్గర రావాలి అని అనుకున్నారు. యేసుక్రీస్తు రావాలి అని ఆశపడ్డారు. సో, చాలామంది తీసుకొచ్చారు మంచం మీద నుంచి. కానీ యేసుక్రీస్తు చుట్టూ ఎవరున్నారంట? చాలామంది ప్రజలున్నారు. చాలామంది క్రౌడ్ ఉన్నారు. చాలామంది మనుషులున్నారు. సో, ఈ ప్యారలైజ్డ్ మ్యాన్, ఈ సఫరింగ్ మ్యాన్, ఈ పెయిన్‌లో ఉండే మ్యాన్‌ని తీసుకెళ్ళడానికి ప్లేస్ లేదంటారు. తీసుకువెళ్ళడానికి దారి లేదు. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువైపోయారు యేసుక్రీస్తు చుట్టూ. చాలామంది చుట్టేశారు యేసుక్రీస్తుని. ఎందుకంటే అందరికీ అవసరాలు కావాలి. అందరికీ చాలా కోరికలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తారు అని చాలామంది వచ్చేసారండి యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు బోధిస్తున్నారు ఆ టైంలో. సో, ఆ బోధలు వినడానికి, ఆ మాటలు వినడానికి చాలామంది పరిగెట్టుకుంటూ వచ్చారు. సో, ఈ స్వస్థపరచడానికి కావలసిన దారి లేదు. ఒక మార్గం లేదు. సో, యేసుక్రీస్తు ఎక్కడో లోపల కూర్చున్నారు ఇంట్లో. ఈళ్ళేమో మంచం మించి మోసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఎలా తీసుకెళ్ళాలి యేసుక్రీస్తు దగ్గరికి అని ఆలోచిస్తున్నారు. సో, అప్పుడు ఏం చేశారంటే, నేను ఇప్పుడు చదువుతున్న వాక్యం ఎవరైతే జాయిన్ అవుతున్నారో మధ్యలో నేను చదువుతున్న వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయము 17-26 చదువుతున్నాను. లూక్ చాప్టర్ 5 వర్స్ 17-26 నేను చదువుతున్నాను. వర్స్ 19 చదువుతున్నాను నేను ఇప్పుడు. బికాస్ ఆఫ్ ది క్రౌడ్ హౌఎవర్ దే కుడ్ ఫైండ్ నో వే టు టేక్ హిమ్ ఇన్. సో, క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ మంచం మీద మోసుకెళ్ళడానికి వాళ్ళకి ప్లేస్ లేదంట. ఆ ప్యారలైజ్డ్ మ్యాన్‌ని, ఆ పెయిన్ గుండా వెళ్ళే మ్యాన్‌ని మోసుకెళ్ళడానికి ప్లేస్ లేదు. అప్పుడు ఏం చేశారంటే, సో దే క్యారీడ్ హిమ్ అప్ ఆన్ ది రూఫ్, మేడ్ ఎన్ ఓపెనింగ్ ఇన్ ది టైల్స్ అండ్ లెట్ హిమ్ డౌన్ ఆన్ హిస్ బెడ్ ఇంటు ద మిడిల్ ఆఫ్ ది గ్రూప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. చూడండి వాళ్ళు ఏం చేశారో. నడుచుకుని వెళ్ళడానికి దారి లేదు. అందరూ క్రౌడ్ ఎక్కువైపోయారు. మనుషులు ఎక్కువ ఉన్నారు. గుంపు కూడిపోయారు. ఆ పైనుంచి ఇసుకేస్తే కింద రాలే స్థలం లేదు యేసుక్రీస్తు చుట్టూ. సో, ఎలా తీసుకెళ్ళాలి యేసుక్రీస్తు దగ్గరికి? సో, వాళ్ళు ఏం చేశారంటే ఒకటే మార్గం ఉంది. సో, యేసుక్రీస్తు ఉండే ఇల్లు పైకి ఆ పెంకులు ఉన్నాయి, పెంకులు. ఆ పెంకుల మీదకి మోసుకువెళ్ళి ఆ పెంకులు తీసి ఆ మంచానికి తాళ్ళు కట్టి ఆ తాళ్ళుతో యేసుక్రీస్తు దగ్గరికి అలా పైనుంచి కిందకి దించాలి అని అనుకున్నారు, ఆశపడ్డారు వాళ్ళు. అలా యేసుక్రీస్తు ముందు పెడదాము అని ట్రై చేశారు. చూడండి వాళ్ళ ఎంతూజియాజం, ఆ సఫరింగ్ గుండా వెళ్తున్న వ్యక్తికి, ఆ పెయిన్ గుండా వెళ్తున్న వ్యక్తికి ఏం కలిగిందంట? ఎంతూజియాజం టు మీట్ గాడ్. ఇప్పుడు చెప్తున్నాను, ద రీజన్ బిహైండ్ యువర్ పెయిన్ ఈజ్ టు ఇంక్రీజ్ యువర్ ఎంతూజియాజం టు మీట్ గాడ్ అనే విషయం ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. మనకి పెయిన్ వచ్చిందంటే, మనకు నొప్పి వచ్చిందంటే, మనకు బాధ కలుగుతుందంటే కారణం ఏంటంటే, దేవుడంటే ఆసక్తి కలుగు చేయడానికి, దేవుడంటే ఒక దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక మార్గము దేవుడు మనకిస్తున్నారు మన పెయిన్ గురించి, మన పెయిన్ వల్ల అనే విషయం మనం తెలుసుకోవాలి. సో, నీ పెయిన్ గల కారణం ఏంటి? నువ్వు దేవుని దగ్గర రావాలి అని. నువ్వు పెయిన్ వచ్చినప్పుడు దేవుని దగ్గర వెళ్లకుండా వేరే దగ్గరికి వెళ్తే నీకు పెయిన్ మాత్రం ఎప్పటికీ పోదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ యువర్ పెయిన్ ఇస్ కమింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్, bowing down at the feet of God, kneeling down at the feet of God. That is the only solution for your pain. ఎందుకంటే బైబిల్లో కూడా అదే సెలవిస్తూ ఉంది. సో, ఆ వ్యక్తి ఏం చేశారంటే చాలా కాలం నుంచి సఫర్ అవుతున్న వ్యక్తి, చాలా కాలం నుంచి బాధపడుతున్న వ్యక్తి, యేసుక్రీస్తు వెళ్ళడానికి ప్లేస్ లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఎంత కష్టం ఆలోచించండి. ఒక స్లాబ్ ఎక్కాలంటే చాలా ఈజీ, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది స్లాబ్. కానీ ఇక్కడ ఏంటంటే టైల్స్, పెంకులు, అంటే బ్రేక్ అయిపోయే పెంకులు అనమాట. సో, ఎలా మోసుకెళ్లారో ఒకసారి ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా, ఎంత జాగ్రత్తగా ఆ మంచం మీద నుంచి ఆ ప్యారలైజ్డ్ మ్యాన్ని ఆ మంచంతో అలాగ స్లోగా మోసుకు వెళ్ళి రూఫ్ దగ్గరికి, పెంకుల దగ్గరికి, ఆ పెంకులు మెల్లిమెల్లిగా తీశారు పైనుంచి. యేసుక్రీస్తు కిందన ఇంట్లో ఉన్నారు, పైన పెంకులు తీస్తున్నారు స్లోగా. తీసి తీసి ఆ మంచానికి తాళ్ళు కట్టారు. నలుగురు పట్టుకొని 4 వైపుల నుంచి ఆ తాళ్ళుతో స్లోగా యేసుక్రీస్తు దగ్గరికి అలా దించుతున్నారంట. చూడండి ఎంత ఎంతూజియాజము, అంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఆ ప్యారలైజ్డ్ మ్యాన్, ఆ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తుని కలవాలి అని. ఏమి ఆసక్తి ముందు లేదా? ఆసక్తి ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు వెంటనే లేదా ఆసక్తి? ఎప్పుడు వచ్చింది?
పెయిన్ ఎక్కువైనప్పుడు, సఫరింగ్ ఎక్కువైనప్పుడు, ఎక్కడ హోప్ లేనప్పుడు, ఎక్కడ పరిష్కారం దొరకనప్పుడు, ఎక్కడా కూడా నీకు సొల్యూషన్ దొరకనప్పుడే ఎంత కష్టమైనా పర్లేదు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాం ప్రతి ఒక్కరు. ఇంక వేరే దారి లేనప్పుడే మనకి దేవుడు గుర్తుకొస్తారు. అప్పుడు అనుకుంటాం కష్టమైనా పర్లేదు దేవుని దగ్గరికి వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి చాలామంది మనుషులు అడ్డు ఉన్నారు కదా, రేపు వద్దాంలే అని వెళ్ళిపోవచ్చు. చాలామంది వెళ్ళిపోవచ్చు. ఈరోజు వెళ్తాం చర్చికి, చర్చిలో ఖాళీ ఉండదు, చాలామంది జనం ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు. సరే ఈరోజు కాకపోతే ఏముంది, సాయంత్రం వద్దాం. సాయంత్రం కాకపోతే ఏముంది, వచ్చే వారం కూడా చర్చికి వస్తాం కదా, పర్లేదు. వినొచ్చుల వాక్యం ఎక్కడ పోతుంది, వాక్యం బైబిల్ ఎక్కడ ఉంది కదా మన దగ్గర అనుకుంటూ ఉంటాం. పెయిన్ వచ్చినప్పుడు, సఫరింగ్ వచ్చినప్పుడు చాలామంది వెనక్కి తిరుగుతారు, ట్రై చేస్తారు దేవుని దగ్గర రావడానికి. కానీ క్లియర్గా లేదనుకోండి, మార్గము మనకు అనుకూలంగా లేదనుకోండి, అనుకుంటాం ఏమిటి మనం వెళ్తే దేవుడు పువ్వులే వేసి కిందన ఆహ్వానిస్తారు అనుకుంటాం మనం చాలాసార్లు. బాబు రా, నీకు నేను హీలింగ్ ఇస్తాను అని దేవుడు ఎప్పుడు అంటారు. మనం ఎంత ప్రయాసపడతామో దేవుని దగ్గర రావడానికి అని దేవుడు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మనం ప్రయాసపడాలి దేవుని దగ్గర రావడానికి. ఈ సీస్ హౌ ఎంతూజియాస్టిక్ వీఆర్ టు అప్రోచ్ గాడ్. He doesn't give you a flower way to come inside, come, I will heal you. He doesn't say that. God never says that. దేవుడు ఎప్పుడు నువ్వు వస్తావని ఎదురు చూడరా, నువ్వు రా, దాని అందరు దారి ఇవ్వండి వస్తాడు, లేదా కిందన కార్పెట్ ఏంటి, రెడ్ కార్పెట్ నడుచుకుంటూ వస్తాడు అని దేవుడు ఎప్పుడు మనల్ని ఆహ్వానించరు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చే మార్గము ఇరుకైన మార్గమే, విశాలంగా హ్యాపీగా నీకు దారి ఉండదు. దేవుని దగ్గర రావాలంటే నువ్వు కష్టపడే రావాలి. సుఖపడితే దేవుని దగ్గరికి రాలేము, తెలుసుకోండి. ఈరోజు నువ్వు సుఖపడుతున్నావేమో అన్ని విషయాల్లో. ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నది, ఆస్తి ఉంది, నీకు కావలసినవన్నీ దొరుకుతున్నాయి, చాలా సుఖంగా ఉన్నావు. కాబట్టి దేవుని దగ్గరికి మనం రాలేం. దేవుని దగ్గర వెళ్ళాలంటే కష్టపడాలి. దేవుని దగ్గర వెళ్ళాలంటే ఇబ్బందులు గుండా వెళ్ళాలి. నీ సిలువను మోసుకుంటే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేం అన్న విషయం తెలుసుకోవాలి. సో ఆ మనుషులు తీసుకెళ్ళినప్పుడు కిందన చాలామంది అడ్డం ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గర వెళ్ళడానికి ప్లేసే లేదు. సో ప్లేస్ లేనందున వాళ్ళేమి తిరిగి వెళ్ళిపోలేదు. సరే ప్లేస్ లేదు కదా, దారి లేదు కదా, తర్వాత వద్దాం లేరా అని అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే కంపల్సరీగా ఖచ్చితంగా నేను దేవుణ్ణి చూడాలి ఈరోజు అని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. సో కింద నుంచి ప్లేస్ లేకపోయినా రూఫ్ ఎక్కి పైకి ఎక్కి పెంకులు తీసి కూడా దేవుణ్ణి చూడడానికి ప్రయత్నించారు, దేవుని దగ్గర వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు వాళ్ళంతే. ఈరోజు ఒకవేళ నువ్వు దేవునికి ప్రామిస్ చేస్తే, నువ్వు ఫిక్స్ అయితే దేవుని కలవాలని, కష్టం వచ్చినా ముందుకు వెళ్ళవలసిందే, బ్యాక్ తిరగడానికి వీల్లేదు. ఈరోజు నీ పెయిన్కి అంతం కావాలంటే, నీ సఫరింగ్కి ఎండ్ కావాలంటే, నీ కష్టాలకి ఈరోజు నిన్ను వదిలి వెళ్ళిపోవాలంటే, నీ బంధకాలు విడిపోవాలంటే, నీ శాతాన శక్తులు నీ దగ్గర నుంచి దూరం అయిపోవాలంటే, నువ్వు చేయవలసిన పని దేవుని దగ్గర వెళ్ళడానికి కష్టమైనా సరే, ఇబ్బందులు ఉన్నా సరే, అడ్డం ఉన్నా సరే అన్నీ తొలగించుకొని ఏదో ఒక మార్గం క్రియేట్ చేసుకొని నువ్వు దేవుని దగ్గర వెళ్ళవలసిందే ఖచ్చితంగా అనే విషయం తెలుసుకోవాలి ఈరోజు. సో నీ పెయిన్కి గల సొల్యూషన్, నీ పెయిన్కి గల రీజన్ ఎంతూజియాజం టు మీట్ గాడ్. దేవుని కలవాలనే ఆసక్తిని పెంచడానికే నీకు నొప్పి వస్తుంది నీ లైఫ్లో, నీ కష్టాలు వస్తాయి నీ జీవితంలో. అదే కలిగింది, అదే జరిగింది ఇక్కడ బైబిల్లో. ఆ పెంకుల మీద నుంచి వెళ్ళి కిందకి వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? ఆసక్తి, ఎంతూజియాజం టు మీట్ గాడ్. ఆసక్తి దేవుని కలవాలని. ఎందుకు అనిపించింది కలవాలని? పెయిన్ ఎక్కువైంది కాబట్టి. ఎందుకు అనిపించింది కలవాలని? ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు కాబట్టి. ఈరోజు నీ పరిస్థితి అదైతే, పెయిన్ ఎక్కువైతే నీ లైఫ్లో, సఫరింగ్ ఎక్కువైతే నీ లైఫ్లో, సొల్యూషన్ దొరకపోతే నీ లైఫ్లో, హ్యాపీనెస్కి సొల్యూషన్ దొరకపోతే, ద ఓన్లీ వన్ వే ఇస్ టు గో టు గాడ్ విత్ ఎంతూజియాజం, టు మీట్ హిమ్, టు మీట్ గాడ్ విత్ ఎంతూజియాజం, టు మీట్ గాడ్ వితౌట్ టర్నింగ్ బ్యాక్. నువ్వు బ్యాక్ తిరిగి చూడకుండా, సరే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాంలే, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలే, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం మారుదాంలే, నేను తప్పులు చేస్తున్నాను, సరే ఇంక 1 year తప్పు చేసేసి తర్వాత మారిపోతాను అని అనుకుంటారు చాలామంది. ఇంకా నాకు ఇప్పుడు చాలా లాభాలు వస్తున్నాయి, చాలా మనీ వస్తుంది, ఈ టైంలో దేవుని దగ్గరికి వెళ్తే నా మనీ రాదేమో, సో నేను తప్పులన్నీ చేసేసి ఒకరోజు అన్నీ అయిపోయిన తర్వాత నేను దేవుని క్షమాపణ అడిగేస్తానులే, క్షమించేస్తారు, అప్పుడు వచ్చేస్తాను దేవునిలోకి. ఇప్పుడు సువార్త ప్రకటించమంటే, ఇప్పుడు నువ్వు దేవుని కొరకు పనిచేయమంటే, నాకు చాలా లైఫ్ ఉంది, నాకు చాలా ఎంజాయ్మెంట్ ఉంది, నేను చేయవలసింది అంతా అయిపోయిన తర్వాత ముసలైపోతాను, చూసారా రిటైర్ అయిపోతాను జాబ్ నుంచి, ముసలైపోయిన తర్వాత అప్పుడు నాకు వేరే పని పాటు ఉండదు కదా, అప్పుడు నేను దేవుడు పని చేస్తానంటే అంతవరకు నువ్వు బతుకుంటావు లేదో నీకు తెలియదు. అంతవరకు నీ పెయిన్ వస్తే నువ్వు బయట పడలేవు,
హ్యాపీనెస్ నీ లైఫ్లో ఉండదు. ఈరోజు నువ్వు డిసైడ్ అయితే, ఈరోజు నువ్వు అనుకుంటే, ఈరోజు నువ్వు దేవునికి నీ లైఫ్ని ఇవ్వాలి. ఈరోజు నువ్వు దేవుని దగ్గర పరిగెట్టాలి. రన్ టు గాడ్. రన్ ఫర్ జీసస్ అంటే చాలామంది రోడ్ల మీద పరిగెడుతుంటారు జీసస్ కొరకు. అది కాదండి రన్నింగ్ ఫర్ జీసస్. రన్నింగ్ ఫర్ జీసస్ అంటే రన్ టు మీట్ హిమ్ విత్ యువర్ సోల్ అండ్ హార్ట్ అండ్ స్పిరిట్. దట్ ఈస్ రన్నింగ్ ఫర్ జీసస్. చాలామంది ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు, ఇయర్లీ వన్సో ట్వైసో రన్ ఫర్ జీసస్ అని. బీచ్ రోడ్లో పరిగెడుతుంటారు. 1 కిలోమీటర్ రన్ ఫర్ జీసస్, 1 మైల్ రన్ ఫర్ జీసస్ అని పరిగెడుతుంటారు. రన్ ఫర్ జీసస్తో దేవునికి అవసరం లేదు. ఆ రన్నింగ్ దేవుడికి అవసరం లేదు. దేవుడు అంటున్నారు, నీ రన్నింగ్ ఎక్కడ ఉండాలంటే నీ సోల్లో ఉండాలి, నీ స్పిరిట్లో ఉండాలి, నీ హార్ట్లో ఉండాలి. యువర్ మైండ్ షుడ్ రన్ టు జీసస్, కనెక్టింగ్ ఈ స్పిరిట్ టు యువర్ స్పిరిట్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. సో ఆ విధంగా ఏం చేశారంటే 20 when Jesus saw how much faith they had, he said to the man, your sins are forgiven, my friend. చూడండి, ద గ్రేట్ వర్డ్స్. సో యేసుక్రీస్తు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఆ వ్యక్తిని ఎలాగా పైకి తీసుకువెళ్ళారో, ఎంత కష్టపడి పైకి తీసుకువెళ్తున్నారో, ఎంత కష్టపడి ఆ పెంకులు తీస్తున్నారో, ఎంత కష్టపడి ఆ మంచానికి తాడులు కట్టారో, ఎంత కష్టపడి ఆ తాడులతో యేసుక్రీస్తు ముందు అలా దించారో, అన్నీ కూడా యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? గమనిస్తూ ఉన్నారు. మనం కష్టపడి దేవుని దగ్గర రావడానికి మనం ప్రయత్నిస్తున్న ప్రతి అడుగు, ప్రతి స్టెప్ దేవుడు ఏం చేస్తారంటే గమనిస్తూ ఉంటారు. డెఫినెట్లీ గాడ్ విల్ బి వాచింగ్. మీరు అనుకోవద్దు దేవుడు ఏమీ చూడట్లేదు నా కష్టాన్ని అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. లైఫ్లో మనం దేవుని దగ్గర రావడానికి ప్రయాసపడుతుంటే, మన దేవుని దగ్గర రావడానికి ప్రయాసపడుతుంటే, మన దేవుని దగ్గర రావడానికి కష్టపడుతుంటే, మన దేవుని దగ్గర రావడానికి మనం ప్రయాసపడుతుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే చూస్తూనే ఉంటారు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ స్టెప్ యు ఆర్ టేకింగ్ టు గో టు గాడ్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకి అనుకోకూడదు, ఎప్పుడు కూడా నేను ఇంత కష్టపడుతున్నాను దేవుడు నన్ను చూడట్లేదు, నేను ఎంత బాధపడుతున్నాను దేవుడు నన్ను చూడట్లేదు, నేను రోజు బైబిల్ చదువుతున్నాను దేవుడు నన్ను చూడట్లేదు, నేను రోజు ప్రేయర్ చేసుకుంటున్నాను దేవుడు నన్ను చూడట్లేదు, నేను రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాను దేవుడు నన్ను చూడట్లేదు, నేను ఎంతో ఏడుస్తున్నాను రోజు దేవుడు నన్ను చూడట్లేదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. లైఫ్లో నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నా సరే, నువ్వు దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా సరే, నువ్వు దేవుని కొరకు చేసిన ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ కూడా దేవుడు గమనిస్తూ ఉంటారు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ హిమ్. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్క కన్నీరును కార్చిన దేవుడు లక్ష్య పెడతారు నిన్ను. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. డోంట్ ఫియర్, భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రతి కన్నీరుకి ఆన్సర్ దేవుడు ఇస్తారు. ఎవ్రీ స్మాల్ టియర్ డ్రాప్ ఫ్రమ్ యువర్ ఐ విల్ బి కౌంటెడ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుడు విడిచిపెట్టరు, దేవుడు వదిలిపెట్టరు. దేవుడు నిన్ను ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు. నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను చూసే దేవుడు. నువ్వు ఏ మూల నీ మనసులో కూడా నువ్వు ప్రేయర్ చేసిన దేవుడు గమనిస్తూ ఉంటారు. అనుకోవద్దు దేవుడు నేను ఎప్పుడు చూడట్లేదని, దేవుడు నాకు సహాయం చేయట్లేదని, దేవుడు నన్ను గమనించట్లేదని అనుకోవద్దు ఎప్పుడు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను. నువ్వు దేవుని కొరకు ఏం పని చేసినా, పెద్ద పని అవనివ్వండి, చిన్న పని అవనివ్వండి, మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేస్తే ఖచ్చితంగా చూస్తున్న దేవుడు మన దేవుడు. దానికి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. పరిష్కారం చూపించే దేవుడు మన దేవుడు. ఆ రోజు కూడా యేసుక్రీస్తు వాళ్ళ పైన ఉన్నప్పుడు చూశారు. మంచం మీద తీసుకొచ్చినప్పుడు మనుషులు చాలామంది ఉన్నారు. తిరిగి వెళ్ళిపోలేదు బ్యాక్కి. ఎలాగైనా సరే యేసుక్రీస్తు వెళ్ళాలి అని ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసి దించారు. సో యేసుక్రీస్తు వాళ్ళని మొదటి నుంచి గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారో ప్రతి స్టెప్ యేసుక్రీస్తు గమనిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినంత వరకు యేసుక్రీస్తు గమనిస్తున్నారు ప్రతి స్టెప్. ఎవ్రీ స్టెప్ గాడ్ ఈస్ వాచింగ్. వాచ్ చేసి ఏమన్నారంటే, వెన్ జీసస్ సా హౌ మచ్ ఫెయిత్ దే హ్యాడ్. మనం చేసే పని, మనం పడే ఎంతూజియాజం, మనం చూపించే ఎంతూజియాజమే వల్ల తెలుస్తుంది ఏంటి మనకి ఎంత ఫెయిత్ ఉందో దేవుని పట్ల అని. దేవుడు అంటే మనకి ఎంత ఇష్టమో దేవునికి ఎలా తెలుస్తుంది? మనం చేసే పనులు బట్టి, మనం చూపించే ఎంతూజియాజం బట్టి, మనం పడే ప్రయాసను బట్టి తెలుస్తుంది
దేవునికి ఏంటి, మనకెంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో దేవునికని. ఆ పని ఎప్పుడు చేస్తాం? కష్టాలు వచ్చినప్పుడే మనం ఇంకా వేరే దారి లేక మనం ప్రయాసపడి దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి మనం చూస్తాం. మనం పడే ప్రయాసే దేవుడు చూస్తున్నారు. మనం పడే ప్రయాసే దేవుడు మనం చూస్తున్నారు విషయం మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే వర్స్ 23 చదువుదాం. వర్స్ 23, ఇట్ ఈస్ ఈజియర్ టు సే యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ యూ సిన్స్ ఆర్ ఫర్ గివెన్, ఆర్ టు సే గెట్ అప్ అండ్ వాక్. ఐ విల్ ప్రూవ్ టు యూ దెన్ దట్ ది సన్ ఆఫ్ మ్యాన్ హెస్ అథారిటీ ఆన్ ఎర్త్ టు ఫర్ గివ్ సిన్స్. సో ఈ సెట్ టు ది ప్యారలైజ్డ్ మ్యాన్. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ విశ్వాసాన్ని చూశారు, వాళ్ళు పడుతున్న ప్రయాసపడిన విధానం చూశారు, వాళ్ళకి వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా విధానం చూశారు. చూసి యేసుక్రీస్తు ఏమంటున్నారంటే వర్స్ 24 చదువుతున్నారు. సో ఈ సెట్ టు ది ప్యారలైజ్డ్ మ్యాన్, ఐ టెల్ యూ గెట్ అప్, పికప్ యువర్ బెడ్ అండ్ గో హోమ్. ఏ వ్యక్తి అయితే మంచం మీద పడుకొని ఎక్కడా దారి దిక్కు దొరకకుండా, ఎక్కడా కూడా ఒక సొల్యూషన్ దొరకకుండా కష్టపడుతూ ఉన్నాడో, పెయిన్తో సఫరింగ్తో ఉన్నాడో, ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? ఐ టెల్ యూ గెట్ అప్, పైకి లెగు, నీ మంచం నువ్వు ఎత్తుకో, అండ్ గో హోమ్, ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నారు యేసుక్రీస్తు. చూడండి, వాట్ ఎ గుడ్ న్యూస్, వాట్ ఎ గుడ్ న్యూస్. ఏ సఫరింగ్ అయితే ఆ వ్యక్తిని హ్యాపీనెస్ లేకుండా చేసిందో, అదే హ్యాపీనెస్ తిరిగి మళ్ళీ దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చారు. ఏ పెయిన్ అయితే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చిందో, ఆ పెయిన్ని వదిలించి, ఆ పెయిన్ని ఎత్తుకొని కింద పడేసి ఇంటికి సంతోషంగా వెళ్ళు అని యేసుక్రీస్తు చెప్పారు. చూడండి, అంత గ్రేట్ గాడ్ని మనం ఆశ్రయిస్తున్నాము. ఒక్కసారి మీరు గమనించాలి. నువ్వు లెగు, నీ మంచాన్ని ఎత్తుకో. సో ఆ మంచం మీద పడుకొని లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చెప్పారు యేసుక్రీస్తు? నువ్వు లేచి నీ మంచాన్ని వెతుకు అంటే వెంటనే లేచి, తను ఏ మంచం మీద అయితే ప్యారలైజ్ అయ్యి పడిపోయి ఉన్నాడో, ఏ మంచం మీద తనకి అలా సఫర్ అవుతున్నాడో, అదే మంచాన్ని తన చేతితో ఎత్తుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడంట. అట్ వన్స్ ద మ్యాన్ గాట్ అప్, 25 చదువుతున్నాను. అట్ వన్స్ ద మ్యాన్ గాట్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆల్, అందరి ముందు ఆ వ్యక్తి లేచిపోయాడంట యేసుక్రీస్తు చెప్పగానే. టుక్ ద బెడ్ హీ హాస్ బీన్ లయింగ్ ఆన్, ఏ మంచం మీద అయితే పడిపోయి సఫర్ అవుతున్నాడో ఆ బెడ్ని తన చేత్తో ఎత్తుకున్నాడంట. అండ్ వెంట్ హోమ్ ప్రైజింగ్ గాడ్, ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ. ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు దేవుని ప్రైజ్ చేస్తూ. హీ వెంట్ హోమ్, హౌ హీ వెంట్ హోమ్? ప్రైజింగ్ గాడ్. దే వర్ ఆల్ కంప్లీట్లీ అమేజ్డ్. చూసిన వాళ్ళందరూ ఏమైపోయారంట? దే వర్ ఆల్ కంప్లీట్లీ అమేజ్డ్, దే వర్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫియర్, దే ప్రైజ్డ్ గాడ్ సేయింగ్ వాట్ మార్వలస్ థింగ్ వీ హ్యావ్ సీన్ టుడే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో 26లో ఏమనుందంటే దే ఆల్ వేర్ కంప్లీట్లీ అమేజ్డ్. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారంట. దేవుడు చేసిన కార్యములు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యకరములు దేవుని కార్యములు, ఊహించలేని విధంగా ఉంటాయి దేవుని కార్యములు. ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్ ఇఫ్ గాడ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. గుర్తుపెట్టుకోండి, దేవుని కనుక నువ్వు ఇన్వాల్వ్ చేస్తే, దేవుని కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తే, దేవుని దగ్గరికి నువ్వు వస్తే, ఎంతూజియాసంతో దేవుని దగ్గరికి సొల్యూషన్ కొరకు వస్తే, దేవుడు చేసే కార్యములు, ద థింగ్స్ విచ్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ కమ్ టు గాడ్ విల్ బీ అమేజింగ్. దేవుడు చేసే కార్యములు అద్భుతమైన కార్యములు, చూసి ఆశ్చర్యపోయే కార్యములు, ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసే కార్యములు దేవుడు చేయగలరు మన లైఫ్లో, నీ లైఫ్లో, నా లైఫ్లో. దే వర్ ఆల్ కంప్లీట్లీ అమేజ్డ్, ఫుల్ ఆఫ్ ఫియర్. భయం పెరిగింది దేవునికి కాదు, మనుషులకు. చూసిన వాళ్ళకి భయం పెరిగింది. అయ్యో, దేవుడు చాలా గ్రేట్ పర్సన్, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా కరెక్ట్గా ఉండాలి మనం భయం పెరిగింది వాళ్ళకి, మనుషులకి. అండ్ ప్రైజ్డ్ గాడ్, దేవుని వందనాలు చెల్లించారు. అప్పుడు అందరూ ఆ మాట అన్నారంట, ప్రతి ఒక్కరూ మాట ఏంటంటే వాట్ మార్వలస్ థింగ్ వీ హ్యావ్ సీన్ టుడే. మార్వలస్ థింగ్, దేవుడు చేసిన కార్యం ఎలా ఉంటాయంట? మార్వలస్, ఆసమ్, ఆసమ్ థింగ్స్, ఇంపాసిబుల్ థింగ్స్, ఆసమ్ థింగ్స్, మార్వలస్ థింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ అవర్ లైఫ్. సో ఈరోజు మన టాపిక్ రీజన్ ఫర్ పెయిన్. పెయిన్ ఎందుకు మనకు కలుగుతుందంటే కారణాలు ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఈజ్ టు బ్రింగ్ యూ టు గాడ్. దేవుని దగ్గర రావడానికి మనకు పెయిన్ కలుగుతుంది, ఎంతూజియాజంతో రావడానికి పెయిన్ కలుగుతుంది, మనకి
పాపం నుంచి విడుదల ఇవ్వడానికి దేవునికి ఒక ఒక రీజన్ మనకి ఏంటంటే పెయిన్. సో పెయిన్ వస్తే మన దేవుని దగ్గరకు వస్తాం ఎంతూజియాజంతో, దేవుని దగ్గర రావాలని పెయిన్ కలుగుతుంది. వచ్చిన తర్వాత మన పాపాల నుంచి విడుదల కలుగుతుంది. ఆ తర్వాత మనకున్న పెయిన్ని పోవడానికి మనకు దేవుడు సహాయం చేస్తారు. ఆ తర్వాత పెయిన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వీ విల్ ఆల్ బీ అమేజ్డ్. ఆశ్చర్య క్రియలు మనం చూస్తాం, ఆశ్చర్యకరమైన కార్యములు మనం చూస్తాం. దేవుడంటే భయం మనకు కలుగుతుంది పెయిన్ వస్తే. ఆ తర్వాత దేవుణ్ణి మనం స్తుతించడానికి, గణపరచడానికి ఉపయోగపడుతుంది మన పెయిన్ వస్తే. వాట్ ఏ మార్వలస్ థింగ్ వీ హ్యావ్ సీన్. గొప్ప కార్యములు చూడడానికి ఉపయోగపడుతుంది ఈ సఫరింగ్ వస్తే. అందుకనే పౌలు అంటారు ఒక మాట ఏంటంటే, పెయిన్ నాకు కావాలి అంటారు పౌలు. పౌల్ ఇస్ యాక్సెప్టింగ్ ద పెయిన్ ఇన్ హిస్ లైఫ్ బికాస్ పెయిన్ makes his faith stronger in God. Pain makes him come closer to God. Pain makes him see God more times and come closer to him. And pain makes him a more faithful and a spiritual man. సో ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుసుకోవాల్సిన విషయము. మీరు తర్వాత చదవండి, ఇంటికెళ్ళి లూక్ చాప్టర్ 5 వర్స్ 17-26 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు. మీరు తర్వాత చదవండి. పెయిన్ మన లైఫ్లో ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ పెయిన్ మన లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పెయిన్ వస్తేనే, సఫరింగ్ వస్తేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలము. సఫరింగ్ వస్తేనే మనం దేవుని దగ్గరికి ఎంతూజియాజంతో వెళ్ళగలము. సఫరింగ్ వస్తేనే విశ్వాసం పెరుగుతుంది దేవుని పట్ల. సఫరింగ్ వస్తేనే ప్రయాసపడి కష్టపడైనా సరే దేవుని దగ్గర వెళ్ళాలి అని దేవునికి మనం అనుకుంటాం. సఫరింగ్ వస్తేనే, పెయిన్ వస్తేనే మనం చేసే పనిని చూసి దేవునికి తెలుస్తుంది మనకెంత విశ్వాసం ఉందో, మనకెంత ఫెయిత్ ఉందో, మనకెంత ఆసక్తి ఉందో దేవుని పట్ల అని దేవుని కూడా తెలుస్తుంది. మన మన ఆసక్తి, మన విశ్వాసము, మన ప్రయాసపడడం దేవుడిని చూసి మనకి కావలసింది మనకు దేవుడు ఇస్తారు. మన ప్రేయర్స్కి దేవుడు ఆన్సర్ ఇస్తారు. మన సఫరింగ్ నుంచి దేవుడు విడుదలిస్తారు. మన పెయిన్ నుంచి దేవుడు మనకు విడుదలిస్తారు. మనము అద్భుత కార్యములు చూడడానికి దేవుడు సహాయం చేస్తారు. ఇంపాసిబుల్ థింగ్స్ని లైఫ్లో జరిపించడానికి దేవుడు ఇష్టపడతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా, హ్యాపీగా ఉండండి. మీ పెయిన్లో కూడా సంతోషంగా ఉండండి. కానీ అలాగ ఇంట్లో కూర్చొని సఫర్ అవ్వద్దు. కానీ రీకన్సైల్ విత్ గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని అడగండి, దేవుని దగ్గరికి ఎంతూజియాజంతో వెళ్ళండి. దేవుడు చెప్పే మార్గమును పాటించండి. మీ పెయిన్ని దేవుడు విడుదల చేస్తారు. నీ సఫరింగ్ని దేవుడు విడుదల చేస్తారు. నీకున్న బాండేజ్ని విడుదల చేసి నువ్వు ఫ్రీ పర్సన్గా, హ్యాపీ పర్సన్గా, పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా నువ్వు జీవించడానికి కావాల్సినవన్నీ కూడా దేవుడు మార్గం చూపించి నడిపిస్తారు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి చిన్న ప్రేయర్ చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఆశ్చర్యకరమైన దేవా వందనాలు చెల్లించుకుంటున్నాను. అద్భుత కార్యములు చేసే దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి యొక్క పెయిన్ కల రీజన్స్ ఏంటి, ఆ పెయిన్ నుంచి ఎలాగ బయటపడాలో, ఆ పెయిన్ వల్ల మనకేం కలుగుతుందనే విషయాన్ని బైబిల్ ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని మేము గమనించి, వాక్యాన్ని మేము అనుసరించి మమ్మల్ని మేము సరిదిద్దుకొని మీలో బలపడడానికి, మీలో ఆనందించడానికి, మీతో కలిసి నడవడానికి మీ కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే నాతో ఏకీభవించి, ఎవరైతే నాతో విన్నారో ఈ మెసేజ్ని, ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ని గురించి ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. వారికి ఏ కష్టాలు ఉన్నాయో మాకు తెలియవు, ఏ బాధలు ఉన్నాయో మాకు తెలియవు, ఏ సఫరింగ్ గుండా వెళ్తున్నారో మాకు తెలియదు. ప్రతి ఒక్క పెయిన్ నుంచి విడుదలిచ్చి, మీరే శాంతి సమాధానం ఇచ్చి నడిపించి, మీరే కొత్త లైఫ్ని, నూతన జీవితాన్ని మీరు ఇచ్చి నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు తండ్రి యొక్క సఫరింగ్ ద్వారా మాకు న్యూ లైఫ్ కలుగుతుందని వాక్యం ద్వారా చెప్పినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా న్యూ లైఫ్ని పొందుకొని మీలో మేము బలపడి నడవడానికి మీ కృపను చూపించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అంతా సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మరి కరోనా వైరస్ అందరికీ తెలుసు, అది మాత్రం ఎక్కడికి తగ్గలేదు, కేసెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ కంపల్సరీగా వేసుకోండి. తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే గవర్నమెంట్ అయితే లాక్డౌన్ తీసేయడానికి కారణము కరోనా వైరస్ తగ్గిపోయిందని కాదు, కానీ ఎకనామీ తగ్గిపోతుందని లాక్డౌన్ తీశారు. కాబట్టి కరోనా వైరస్ ఎక్కడైతే తగ్గలేదు, కేసెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి, స్పిరిచువల్గా ఉండండి. దేవుని విడిచిపెట్టొద్దు.
ఆ, దేవుని మెడిటేట్ చేయండి, బైబిల్ చదువుకోండి, సంతోషంగా హ్యాపీగా ఉండండి. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ థ్యాంక్ యూ, అందరికీ గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే.